ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇలాంటి సమయంలో ఏం చేయాలో అర్థం కావటం లేదు. నువ్వు చెప్తున్నది బాగానే ఉంది. ఇప్పటికిప్పుడు మనకంత డబ్బు సహాయం చేసేవాళ్ళు ఉన్నారంటే వెంటనే మాట్లాడరా. ఒక్క నిమిషం బామ్మ. హలో, రాణి అనా? ఇదే సార్. రాణి గారు, వస్తానమ్మా. మంచిది, థ్యాంక్స్. పంపించొస్తాను. ఈ రోజు మన పనిగాడే లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఏముంది, జనాలందరూ మన తాట తీసేవాళ్ళు. అమ్మో, మన పరువు మొత్తం హోల్సేల్ గా పోయేది. బామ్మ, ఫణి అన్ని క్లియర్ చేశాం. ఫణి, ఈరోజు నువ్వే లేకపోతే మనమందరూ నడి రోడ్డు మీదకి వచ్చేసేవాళ్ళంరా. బామ్మ, అవన్నీ తర్వాత. ఇప్పుడైతే ప్రాబ్లం క్లియర్ అయింది కదా. ముందు నువ్వు, అన్నయ్య, అమ్మ, నాన్న అందరూ ఇంటికెళ్ళండి. నేను వదిన అనంతు అసలు తప్పు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది రెక్టిఫై చేస్తాం. అలాగేరా. కన్నయ్య, పద మనం వెళ్దాం. యశోద చిట్ ఫండ్ కంపెనీ వెంటనే మా డబ్బులు. యశోద చిట్ ఫండ్ కంపెనీ, మీరు మా డబ్బులు పోగేసుకుని బోర్డు తిప్పడానికి రెడీ అయిపోయారు. మా డబ్బులు మాకు వెంటనే సెటిల్ చేయాలి. సార్, మన కంపెనీ అకౌంట్లో ఒక్క రూపాయి కూడా లేదు సార్. మేడం, నేను ఆల్రెడీ అంతా చెక్ చేశాను మేడం. నిన్నటి డేట్తో బ్యాలెన్స్ అమౌంట్ మొత్తం చెక్కు ద్వారా విత్డ్రా చేసినట్టుంది మేడం. మన డబ్బులు దోచుకుని నాటకాలు భలే ఆడుతుంది. ముందు ఈ అమ్మాయికి 4 తగిలిస్తేనే గాని మన డబ్బులు మనకు రావు. వదిన, ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది. లేకపోతే ఇన్నాళ్ళ నుంచి ఇంత నమ్మకంగా ఉన్న మన చిట్ ఫండ్ కంపెనీ మీద ఒక్కసారిగా ఇలా రూమర్స్ రావడం ఏంటి? మన కంపెనీ అకౌంట్లో ఒక్క రూపాయి లేకపోవడం ఏంటి? ఏదో జరుగుతుంది వదిన. వదిన, ఖచ్చితంగా ఇదంతా మన మంట పడని అపోనెంట్ కంపెనీ వాళ్ళే చేస్తుంటారు. లేకపోతే ఇంత ప్లాన్డ్గా ఎవరు చేస్తారు? అనంత్, మనం వెంటనే ఇది చేసిన వాడు ఎవడో పట్టుకోవాలి. లేకపోతే మన పరువే తీయాలనుకుంటాడా? మన బిజినెస్ని రోడ్డు మీదకి తీసుకురావాలని చూస్తాడా? అవును ఫనీ, ఈ పని చేసింది ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టకూడదు. మేడం, గత 2-3 రోజుల నుంచి సీసీటీవీ కెమెరాల్లో ఎంట్రీ ఎగ్జిట్ బ్లాక్లు అన్నీ చెక్ చేశాం మేడం. ఎవరైనా కొత్త వ్యక్తులు మన ఆఫీసులోకి వచ్చారేమోనని, కానీ ఎవరు రాలేదని మన ల్యాక్స్ని, మన సీసీటీవీ ఫుటేజ్ని చూస్తే తెలిసిపోయింది మేడం. ఆఫీసులోకి ఎవరు కొత్త వ్యక్తులు రాలేదంటే ఇదెవరో మన మీద కక్ష కట్టి మన ఆఫీసులో వాళ్ళే చేస్తుంటారా?
లేకపోతే మనం ఎవరు ఊహించని వ్యక్తి పనిచేస్తున్నారా? ఈ విషయాన్ని తెలుసుకోవాలి వదినా. అవునరా, నేను ఒకసారి బ్యాంకుకు వెళ్ళి ఆ డబ్బు ఎవరు డ్రా చేశారో కనుక్కొని వస్తాను. వదినా, మీరేం టెన్షన్ పడకండి, అంతా నేను చూసుకుంటాను. మేనేజర్ గారు, సార్. ఫుటేజ్ అంతటిని రీచెక్ చేద్దాం పదండి. ఓకే సార్. ఫణి గారు, మీ కంపెనీ డబ్బులు మీరే చాలా తెలివిగా తీసుకుని మళ్ళీ మీ డబ్బులు ఫైనాన్షియర్గా నా చేతే ఇప్పించి మీరందరిలో పెద్ద హీరో అయిపోయారు సార్. ఆ త్రిపురని జీరో చేయాలంటే నేను హీరో అవ్వాల్సిందే కదా. నేను కొట్టిన ఈ దెబ్బతో త్రిపుర అన్ఫిట్ అని అందరికీ అర్థమైపోతుంది. ఇప్పుడు నేను అసలు కథ నడిపిస్తాను. నా దగ్గర నుంచి ఆ త్రిపుర లాక్కున్న ఎండి పోస్టుని నేను మళ్ళీ చేజిక్కించుకుంటా. ఆ తరువాత ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరితో ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటాను. నాకు చాలా హెల్ప్ చేశావు, చాలా థ్యాంక్స్. మీకు ఇవ్వాల్సిన అమౌంట్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను, చెక్ చేసుకోండి. చాలా థ్యాంక్స్ సార్. సరే, ఉంటాను. ఓకే సార్. ఇదంతా నీ పనే అయ్యుంటుందని గెస్ చేశాను ఫణి. నువ్వింత పాపానికి ఒడిగడతావా? నీ స్వార్థం కోసం ఇంత దారుణానికి దిగజారుతావా? నిన్ను ఊరికే వదిలిపెట్టకూడదు. ఆటో, ఏంటందరూ ఇలా ఉన్నారు? బామ్మ, ఇంటికి పెద్దదానివి, నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా? మన ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, మనకింకా టెన్షన్ ఏం లేదు. ఒరే ఫణి, ఈ రోజు నువ్వు నిలబడ్డావు కాబట్టి మనం తల ఉంచుకోలేదురా. లేకపోతే ఎంత చెడ్డ పేరొచ్చేది.